తెలుగుదేశం పార్టీకి బీసీలు పట్టుకోమలని దీనికి నిదర్శనం తన గెలుపే అని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. ఒంగోలులో జరిగిన కృష్ణ బలిజ 14వ రాష్ట్ర మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత అమరావతి రాజధానిగా చేస్తూ ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టిందన్నారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ 3 ముక్కల రాజధానిగా ప్రకటించి రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేశారని గుర్తు చేశారు. మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వత రాజధాని అమరావతిని చట్టబద్ధత చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంట్లో ఒక్క వైసీపీ తప్ప అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి ఆమోదింపజేశారని తెలిపారు. ఇప్పుడు మరలా ప్రజలను మోసం చేసేందుకు మాజీ సీఎం జగన్ మావిగన్ పేరుతో ముందుకు వచ్చారన్నారు. 5 ఏళ్లు ప్రజలు అవకాశం ఇస్తే తన స్వార్థం కోసం పబ్బం గడుపుకున్నారని విమర్శించారు. ఈరోజు అమరావతి అనేటువంటి స్టేటస్ కోసం దాదాపు పార్లమెంట్లో ఉభయ సభలు కూడా తీర్మానం చేసి పార్లమెంట్లో ఉన్న అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా వీళ్ళకి న్యాయం జరగాలి, ఈరోజు భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏమైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్, వాళ్ళకి సహాయం చేయాలని చెప్పేసి వాళ్ళందరూ ముక్తకంఠంతో ఈ బిల్లుకి పాస్ చేసే విధంగా వస్తే ఒక్క వైసీపీ మాత్రమే వెనక్కి వచ్చి ఏమీ చేయనటువంటి స్థితిలో ఈరోజు రాష్ట్రం మొత్తం దేశంలో అభాస్పాలైందన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. మరి వారికి కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం దొరికింది. 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఏ రోజన్నా ఈ మావిగన్ అనేటువంటి దాన్ని బయటికి తీసుకొచ్చి ఆయన టైంలో ఈ మావిగన్ ఏంటో మనందరికీ ప్రజలకు తెలియజేసి ఉంటే చాలా అద్భుతంగా ఉండేది. అలాగే దాన్ని మాసిపోవడానికి ఈరోజు రకరకాల మాటలు, రకరకాల ఏబిఎన్ పత్రిక మీద వెళ్ళిపోయి దాడులు చేయాలనుకోవడం, ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడాలనుకోవడం, ఇవన్నీ ఒకసారి మనం చూస్తే నిన్న మా హోమ్ మినిస్టర్ చెప్పారు, మీకు ఫ్యాన్ ఎందుకు గొడ్డలు పెట్టుకోమని, మీకు ఫ్యాన్ వద్దు, మీ గుర్తు గొడ్డలుగా మార్చుకోండి అని చెప్పడం జరిగింది. కాబట్టి అత్యంత దుర్మార్గంగా మాట్లాడుతున్నటువంటి వైసీపీ వాళ్ళకి ఇప్పుడు కూడా ఎక్కడ జ్ఞానోదయం అవ్వలేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మన అందరికీ కూడా రాజధాని అమరావతి, ఎవడు చేయగలిగింది ఏమి లేదు. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాం. ప్రజలందరూ కూడా అమరావతిని రాజధానిగా కోరుకున్నారు. అమరావతి అనేది ఒక సెంటర్ పాయింట్ ఈ రాష్ట్రానికి. అలాగే విశాఖపట్నాన్ని కానీ, కర్నూలును కానీ, తిరుపతిని కానీ, ఏ నగరాన్ని కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం వదలట్లేదు. ఎక్కడ ఏ డెవలప్మెంట్ రావాలో ఆ డెవలప్మెంట్ చేసి చూపిస్తున్నాం. ప్రజలందరికీ ఇది బాగా అర్థమైంది, కానీ వైసీపీ వాళ్ళకి మాత్రమే అర్థం కావట్లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కనీసం చదువుకొని ఎవడో ఒక నాయకుడు చెప్పే మాటని మీరు అందరూ మాట్లాడుతున్నారంటే ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయాన్ని కూడా మీకు గుర్తు రాకపోయినందుకు చాలా శోచనీయం, చాలా బాధాకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.